ఎన్నికలను నియంత్రించే అధికారం మాకు లేదన్న సుప్రీంకోర్టు. ఎన్నికల సంఘం పనితీరును నిర్దేశించలేమన్న ధర్మాసనం. కవిత బెయిల్ పిటిషన్పై రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ. ఈడీ కేసులో బెయిల్పై మే 6న తీర్పు వెల్లడిస్తామన్న రౌజ్ అవెన్యూ కోర్టు. కాంగ్రెస్ పాలనపై ప్రధాని మోదీ విమర్శనాస్త్రాలు. ఓటు బ్యాంకు కోసం ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారన్న ప్రధాని. రేపు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేటలో సభ. తెలంగాణ భవన్ నుంచి కేసీఆర్ బస్ యాత్ర ప్రారంభం. ఉప్పల్ మీదుగా మిర్యాలగూడకు చేరనున్న అధినేత యాత్ర. సీఎం రేవంత్ బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్ల పర్వం. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నానన్న హరీష్ రావు. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న జగన్. ప్రజల జీవితాలను సర్కారు తలకిందులు చేసిందన్న చంద్రబాబు. శ్రీకాకుళంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం. మహిళలతో ముఖాముఖిలో జగన్ పై ఆగ్రహం. కూటమిలో అంతా చంద్రబాబు మనుషులే అన్న సజ్జల. కూటమి డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్న ఏపీ ప్రభుత్వ సలహాదారు. కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం యాత్ర. గాంధీభవన్ నుంచి ప్రారంభించిన ముత్తనేని వీరయ్య. వికారాబాద్ టౌన్ లో విభిన్న శైలిలో కేవీఆర్ ప్రచారం. వాకర్ సభ్యులతో ముచ్చటించిన విశ్వేశ్వర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ లో కాంగ్రెస్ లోకి చేరికలు. బీఆర్ఎస్ నుంచి హస్తం పార్టీలో చేరిన నేతలు. కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం. 420 హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందన్న మాలోతు కవిత. ఆల్వాల్ విద్యుత్ అధికారి ఇల్లు, ఆఫీసులలో ఏసీబీ సోదాలు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని తనిఖీలు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కార్ బీభత్సం. అదుపు తప్పి కరెంట్ ట్రాన్స్ఫార్మర్ పైకి దూసుకెళ్లిన కార్. హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో డీజిల్ స్మగ్లింగ్. ముఠాను పట్టుకున్న మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. నెల్లూరు జిల్లా విలుమూరు గ్రామంలో అక్రమ మద్యం స్వాధీనం. 4 లక్షల రూపాయల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో నక్సలైట్ల కోసం సెర్చ్ ఆపరేషన్. పారిపోయిన మావోయిస్టులు, పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం. ఢిల్లీలో తమిళనాడు రైతుల ధర్నా. జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన రైతులు. రెండో దశ ఎన్నికల ప్రచారానికి ఈ రోజే తెర. ఈ నెల 26న 89 లోక్సభ స్థానాలకు పోలింగ్. మధ్యమ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతంగా ప్రయోగించిన భారత్. భారత ప్రధాని మోదీ పనితీరు అద్భుతం. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ. అమెరికా యూనివర్సిటీలో గాజా అలజడులు. పాలస్తీనాకు మద్దతుగా ఆందోళన. పలువురి అరెస్ట్. ఐపీఎల్లో ఇవాళ ఢిల్లీ వర్సెస్ గుజరాత్ మ్యాచ్. ఢిల్లీ వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.